మొండి బావ గడసిన మరదల పిల్ల ఎపిసోడ్ 28. హాయ్ కృష్ణ అని అన్నాడు. రాజా హాయ్ అని చెప్పింది. నేను ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. రాజా తెలియదన్నట్టు తల ఊపింది. నువ్వు చదివే కాలేజీ నాది. నేను మిమ్మల్ని 4 years బ్యాకే చూశాను. ఫస్ట్ ఇయర్ ఫ్రెషర్స్ డే రోజు మీరు లంగా ఓణిలో ఫస్ట్ టైం నన్ను గుద్దేసి సారీ చెప్పి నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయారు అని చిన్న చిరునవ్వుతో చెప్పాడు కృష్ణకి. కృష్ణ నాకు తెలియదండి అని చెప్పింది. అదే చెప్తున్నాను కృష్ణ, నీకు తెలియదనే. 4 yearsగా నేను మీ వెనకే తిరిగాను. అప్పుడు మీ ఫ్రెండు నువ్వు తప్ప వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ వేరే వాళ్ళతో ఎక్కువ తక్కువ మాట్లాడటం నువ్వు ఎప్పుడూ చేయలేదు. అందుకనే నేను అది నచ్చే నేను ఇప్పుడు పెళ్లి చూపుల దాకా 4 years బ్యాక్ లవ్ ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడటం చూశాను. నాకు అనిపించింది నీ చదువు అయిపోయేదాకా ఆగాలి అని. ఫ్రెండ్తో మాట్లాడటం నాకు కనిపించింది. నీ చదువు అయిపోయేదాకా ప్రపోజ్ చేయకూడదు అని డైరెక్ట్గా పెళ్లి చూపులకి తెచ్చాను. ఏం చెప్పాలో అర్థం కాక అయోమయంగా చూస్తుంది. రాజా పదే పదే లవ్ ప్రపోజ్ చేస్తూ మీరు ఏదైనా చెప్పండి ప్లీజ్ అని. మీకు నచ్చానా లేదా ఒక్కసారి చెప్పండి. 1-2 సార్లు అడుగుతున్నారు. కృష్ణకి ఏం చెప్పాలో అర్థం కాక తల దించుకొనే ఉంది. ఈలోపు లక్ష్మి గారు వచ్చి లోపలికి రండి అని పిలిచారు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను నా స్టోరీలో మిస్టేక్ రాస్తున్నాం, నాకు చెప్పండి ప్లీజ్.